నిర్గమకాండము లేదా ఎక్సోడస్ చాప్టర్ 20 20వ అధ్యాయము 7వ వచనంలో ఏముందో చూద్దాము. యూ షల్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ ఇన్ వెయిన్, ఫర్ ద లార్డ్ విల్ నాట్ హోల్డ్ హిమ్ గిల్ట్ as who take his name in vain. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు, అంటే దోషిగా ఎంచుతారు అని అర్థం అనమాట. కొంతమంది కూర్చునేటప్పుడు అయ్యా దేవుడా, లేచేటప్పుడు దేవుడా, మరి అనాలోచితంగా మాట్లాడుతూ ఉంటారు. ఆలోచించి కాదు, అనాలోచితంగా దేనింది భయభక్తులు లేకుండా ఊరికి ఊత పదంలాగా ఉచ్చరిస్తూ ఉంటారు కొంతమంది. మరి ఇంకా కొంతమంది ఏ రకాలుగా చేస్తారో నాకైతే తెలియదు, కానీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా అయితే ఉచ్చరించకూడదని చాలా చక్కగా ఇక్కడ రాయబడి ఉన్నది. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. అంటే వ్యర్థంగా ఉచ్చరిస్తేనే దోషిగా ఎంచుతారు. అంటే ఇక తిట్టే వాళ్ళని, రకరకాల మాటలు మాట్లాడే వాళ్ళని ఎలా పనిష్ చేస్తారో మనకైతే తెలియదు, కానీ పనిష్మెంట్ అనేది ఉంటుంది అని దీని యొక్క మీనింగ్ ప్రియమైన వారలారా.